ఎక్కడన్నా మీది? అన్న మాది హైదరాబాద్ అన్న మాది. హైదరాబాద్. అవునన్న, హైదరాబాద్ నుంచి వచ్చాను నేను. జగన్ వీరాభిమాని నేను. జగన్ కోసం అని చెప్పేసి వచ్చానన్న. మీ రాష్ట్రం కాదు, మీకు ముఖ్యమంత్రిగా కూడా పనిచేయలేదు జగన్. మా రాష్ట్రం కాకున్నా కానీ మాకు జగన్ అంటే చాలా అభిమానం అన్న. జగన్ అంటే చాలా ఇష్టం, అందుకనే వచ్చాం జగన్ కోసం. జగన్ చూద్దామని చెప్పేసి, జగన్ కలుద్దామని, జగన్ షేక్ హ్యాండ్ కోసం అని చెప్పేసి తాపత్రయపడుతున్నాం. కానీ అది దొరకట్లేదు. అది ఇక మీ మీడియా ద్వారానే అతన్ని షేక్ హ్యాండ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సరే, మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? జగన్ గురించి ఏమంటున్నారు ఏపీలో? జగన్ గురించి ఈసారి జగనే వస్తాడని చెప్పేసి అంటున్నారన్న. పక్కా జగన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా వరకు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకని? జగనే రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని? జగన్ మంచి మంచి పనులు చేశారన్న. జగన్ మంచి మంచి పనులు చేశారు. ఏమి అన్ని పథకాలని, కొత్త కొత్త పథకాలని చెప్పేసి తీసుకొచ్చారు కదా. మా రాష్ట్రం కాకుండా మా తెలంగాణ రాష్ట్రం అయినా కూడా ఆ పథకాలు మంచి 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 పథకాలు కాబట్టి మళ్ళీ జగన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది. చంద్రబాబు గారు విజనరీ లీడరు, మీకు ఉన్నప్పుడు తెలంగాణలో పనిచేశారు, ఇప్పుడు ఏపీ కూడా పనిచేస్తున్నారు. ఆయన పరిపాలన విధానం ఎలా ఉంది? ఇక్కడ మీరు వార్తలు చూస్తూ ఉంటారు కదా. ఆయన మంచి లీడరే అన్న, నేను కాదనట్లేను. కాకపోతే ఏంటంటే జగన్ వస్తే ఇంకా కొంచెం కొత్త కొత్త పథకాలు ఇంకా మంచిగా ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. నేను మంచి మంచి పథకాలు పెట్టవచ్చు, మంచిగా పథకాలు ఇవ్వటం వల్ల జనాలకి మంచి జరిగిద్దా లేదా సోమరిపోతులు అవుతారా? సోమరిపోతులు అంటే సోమరిపోతులు అయ్యే పథకాలు మాత్రం పెట్టొద్దన్న. సోమరిపోతులు అయ్యే పథకాలు పెట్టకుండా మంచి మంచి పథకాలు పెడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతా అని చెప్పేసి అనుకుంటున్నాను. జగన్ గతంలో 5 ఏళ్లలో పెట్టిన పథకాలు ఎలాంటివి? మంచి పథకాలే పెట్టినాను అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే మంచి పథకాలే పెట్టినాను అనిపిస్తుంది. కాకపోతే జగన్కి అంత అడ్వైజ్ ఇచ్చేంత అని కాదు, కాకపోయినా ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే, జగన్ అన్న మందు ఇట్లా పెట్టారు కదా, అది మందు చీప్ మందు అని చెప్పేసి ఏదో టాక్ వచ్చేసింది కదా, అది దానివల్ల ఏమో పోగొట్టుకున్నాడేమో అనిపించింది. ఇంకా కొన్ని చిన్న చిన్న ర్యాష్గా మాట్లాడేవాళ్ళు పొలిటికల్ లీడర్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ర్యాష్గా మాట్లాడేసి అతన్ని రాకుండా చేశారేమోనని నా అభిప్రాయం. అంతే అంతే. పరిపాలన బాగుంది, పరిపాలన బాగుంది. కానీ ఆ కింద లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ర్యాష్ మూమెంట్స్, ర్యాష్గా మాట్లాడడం వల్ల అట్లా అయిందేమని అనిపించింది నాకు. ఒక్క విషయం, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రోగ్రామ్ పెట్టారు మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా. మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలా, ప్రభుత్వం కట్టాలా, లేదా ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే బాగుండిద్దా? మీ అభిప్రాయం ఏంటి? ఇంకా దాని గురించి నేను మాట్లాడలేను. అలాగే తెలియదు. జగన్మోహన్ రెడ్డి నాడు నేడైనా ఒక పథకం పెట్టారు, అమ్మఒడైన ఒక పథకం పెట్టారు, అవి మంచియా కాదా? అమ్మఒడి గురించి నాన్న మంచి పథకాలు, అవి మంచి పథకాలే అనుకుంటున్నాను నేను. ఇంకా ఏంటంటే జగన్ అన్న వస్తే ఇంకా కొత్త కొత్త పథకాలు పెడతాడేమో అని చెప్పేసి నేను అట్లా అనుకుంటున్నాను. అందుకే జగనే రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. జగన్ షేక్ హ్యాండ్ కోసం వచ్చానన్నా, షేక్ హ్యాండ్ అయితే దొరకలేదు. కూటమి పరిపాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? వార్తలు చూస్తూ ఉంటారు కదా. అవునన్నా, ఎట్లా ఉందంటారు? కూటమి పరిపాలన ఓకే అన్న, మంచిగానే ఉంది, నో ప్రాబ్లం. ఇంకా జగన్ పరిపాలన అయితే ఇంకా బాగుంటుందేమని అనుకుంటున్నాను. నెక్స్ట్ మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటున్నాడు. ఓకే, పాదయాత్ర, జగన్ పాదయాత్ర చేస్తే చాలా మంచిగా ఉంటుంది అన్న. ఇంతకుముందు కూడా పాదయాత్ర చేసేసి సీఎం అయిపోయారు, మళ్ళీ పాదయాత్ర చేస్తే సీఎం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయనిపిస్తుంది.